100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయా? కేంద్ర ప్రభుత్వం సంస్థలు అమరావతి బాట పట్టాయా? ఏపీ CRDA సంప్రదింపులు ప్రారంభించాక గతంలో కేటాయించిన స్థలాలకు సంబంధించిన సమాచారం అందించిందా? రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూసి తదుపరి నిర్ణయం తీసుకునేందుకు పలు సంస్థలు రెడీ అయ్యాయా? ఏపీ రాజధాని అమరావతి పేరు మళ్లీ మారుమోగుతోంది. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు అమరావతిని మళ్లీ గాడిన పెట్టే పనులు తన భుజాన వేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారట. అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించాలని, నిధులు కేటాయించాలని కోరారట. అమరావతికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా పయ్యావుల కేశవ్ వివరించారట. దీంతో ఈసారి ఎలాగైనా అమరావతి నిర్మాణాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కూడా ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించిందని తెలుస్తోంది. రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాజధాని ప్రాంతంలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసేలాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014-19 మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో CRDA అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూముల విషయంలో ప్రణాళికలు చెప్పాలంటూ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. తమకు కేటాయించిన స్థలం చూపించాలని CRDA అధికారులను కొన్ని కేంద్ర సంస్థలు కోరినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మరికొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడించినట్టు సమాచారం. టీడీపీ హయాంలో 10 నుంచి 15 కేంద్ర సంస్థలు జాతీయ బ్యాంకులకు రాజధానిలో భూములు కేటాయించారు. ఇప్పటికే RBI, CBI, FCI, CPWD, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, NIFT, NIT, టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. నాబార్డ్, SBI, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, LIC, ఇండియన్ ఆయిల్, HPCL, గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా అమరావతిని గొప్ప రాజధాని నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు సంస్థల ప్రతినిధుల రాకకు సంబంధించి షెడ్యూల్ను రెడీ చేసే పనిలో CRDA బిజీ అయినట్టు తెలుస్తోంది. వారికి స్థలాలు చూపించే పనిని రానున్న 20 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. రాజధాని ప్రాంతంలో తమకు కేటాయించిన స్థలాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తే అమరావతి వైభవం దిశగా తొలి అడుగు పడినట్టే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.